ఈ 2వ తేదీ మొత్తం నేను సెట్ చేస్తాను సార్. ఓ 10 రూపాయలు ఉంటే ఇస్తారా సార్? ఆకలి అవుతుంది సార్ కొంచెం. ఒక్క నిమిషం. సార్ వద్దు సార్, ఆ నెంబర్కి ఫోన్ చేయొద్దు సార్ ప్లీజ్ సార్. నేను కొడతాడు సార్. సార్ మా ఓనర్ దగ్గర 30,000 దొంగతనం చేసి నేను పారిపోయాను సార్. ఇప్పుడు ఆ 30,000 నేను కట్టేసి ఇతను అప్పగిస్తే నాకు 10 లక్షల రివార్డ్ వస్తుందేమో. కష్టాలు అనేవి అందరికీ వస్తుంటాయి. నువ్వు ఇలా పారిపోతే దానికి సొల్యూషన్ దొరకదు సార్. ఆయన గీయడానికి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు సార్. నేను ఇస్తానయ్యా సార్. నేను ఇస్తా. నేను డీల్ చేస్తా కదా, నన్ను మాట్లాడి ఈ ఓనర్ నెంబర్ కొట్టి. నీ పేరేం పేరు? కిరణ్ సార్. హలో హలో, అదే కిరణ్ అనే అబ్బాయి మీకు 30,000 ఇవ్వాలని. అర్జెంట్గా లొకేషన్ పెట్టు. ఎక్కడ ఉన్నాడు? అంత చిన్న తప్పుకి ఎందుకండి అలా అరుస్తున్నారు? 30,000 నువ్వు ఇవ్వరా? 30,000 తెలుసా? ఎక్కడ ఉన్నాడు చెప్పు. ఆ 30,000 ఏదో నేను ఇస్తానండి. అయితే ఈ నెంబర్కి ఫోన్పే ఉంది, కొట్టు. పంపించాను చూడండి. ఇంకొకసారి ఈ అబ్బాయి జోలికి రాకండి. సార్ 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 థ్యాంక్ యూ సార్. పర్లేదు సార్. సార్ ఏమన్నా తిన్నావా? నేను చూస్తే ఒక 2-3 రోజులు చేయం తిన్నట్లేదు. సార్ వద్దు సార్, ఇప్పటికే మీరు నాకు చాలా చేశారు సార్. థ్యాంక్ యూ సార్. దాని ఏముందయ్యా, పర్లేదులే కానీ ఒక మంచి బిర్యానీ తినేసి వెళ్తూ ఆగు. సార్ ఉండు నేను ఒక ఫోన్ కాల్ చేసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ అదే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఆచూకీ చెప్తే 10 లక్షలు ఇస్తా అన్నారు. ఆడ నాకు కొంచెం డబ్బులు ఇవ్వాలండి, అందుకే ఆడ ఆచూకీ తెలుసుకోవడం కోసం ఫేక్ పోస్ట్ క్రియేట్ చేశా. సార్ ఇంతకు మీరు బిర్యానీ అన్నారు కదా, నాకు బిర్యానీ నచ్చదు సార్. మండికి వెళ్దాం సార్.